హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు మేము మామిడికాయతో చేసినాం. చింతపండుతో కాకుండా ఇలా మామిడికాయతో కూడా చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా అయితే ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తాలింపుకి. 2 మామిడికాయలు తీసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. మామిడికాయలు అయితే బాగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి వాటర్ వేసి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది మామిడికాయ ఉడకడానికి. మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికితే గుజ్జు బాగా వస్తుంది. ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా తాలింపుకి, ఆనియన్. అప్పటిలోపు మామిడికాయ ఉడికిపోతుంది. మామిడికాయ అయితే వాటర్ నుంచి తీసేసుకోవాలి. తీసి చల్లార్చుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది. చూసి పొట్టు తీసుకోవాలి. ఇప్పుడైతే మేమైతే పొట్టు తీసుకుంటున్నాము. సీజన్లో వస్తుంది కదా మామిడికాయ. ఇలా మామిడికాయతో చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మొత్తం తీసేసి గుజ్జంతా తీసుకోవాలి మామిడికాయనే. మంచిగా బాగా ఉడికిపోయింది మామిడికాయ. ఒక స్ట్రైనర్ సాయంతో మొత్తం జాలి పట్టుకోవాలి మామిడికాయ అంతా. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఆనియన్ని ఉప్పు కొద్దిగా గట్టిగా మెత్తగా ఇట్లా చేయితో అనుకుంటే ఆనియన్ ఘాట్ అంతా పోయి మంచిగా టేస్ట్ వస్తుంది ఉప్పులో కలుపుకుంటే. ఉప్పు అలా ఆనియన్తో కలిపి, అందరు చింతపండుతో కూడా చేస్తారు తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. ఇలా మామిడికాయతో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే ఆనియన్ ఇందులో వేసుకోవాలి. చిక్కగా ఉంది కదా, సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ అంత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేస్తే పులుపును కొంచెం తగ్గిస్తుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. మేమైతే ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి 2 మామిడికాయలు తీసుకున్నాం. మీరైతే 1 మామిడికాయ తీసుకోండి. సరిపడా ఎవరికి ఎంత సరిపడనో అంత తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఇలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఇంగ్రీడియంట్స్ చాలా బాగా కనిపిస్తుంది పచ్చి పులుసు. సన్నగా చిన్న ముక్కలు చించుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, మామిడికాయ కదా పుల్లగా ఎక్కువ ఉంటుంది. ఇలా పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి సాల్ట్ వేసి. ఆ పచ్చిమిర్చి పచ్చి పులుసులో తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. తాలింపు అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి తాలింపు పచ్చి పులుసులో వేసేయాలి. సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చి పులుసు. ఇలా మామిడికాయ ఉడకబెట్టి చేసుకోవడం వల్ల బాడీ చల్లగా ఉంటుంది ఎండాకాలంలో. వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ.